దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సేవకులకు, క్షమించండి, విశ్వాసులకు ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. సర్వసృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలయ్యా. మరొక పర్యాయం ప్రభువా, నీ దాసుడిని నన్ను నీ బిడ్డల ఎదుట నీ ఎదుట నిలబెట్టినందుకు నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా స్తుతించబడి ఉన్నాం, ఆరాధన ద్వారా ఘనతను పొంది ఉన్నాం. ఇదిగే వాక్యము ద్వారా ప్రభా మహిమపరచబడమని నీ దాసుడిని నేను నిలబడి ఉండగా ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానము సరిపోదు ప్రభా. నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరం నీ బోరగా వాడుకుని ప్రభా, నీవే నీ బిడ్డలతో ఈ కడవర దినాల్లో ఏ మాటలైతే బయలుపరచునన్నావో, ఏ మాటలైతే బోధించునన్నావో, ఏ మాటలైతే ప్రకటించునన్నావో వారి హృదయాలకును వారి జీవితాలకును అలా కలగజేసి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు అంశం ఏమనగా, అందరూ చెప్పండి ఒకసారి, ఏంటి? గోధుమ గింజ. ప్రియులారా, ఈ గోధుమ గింజ దేవుడు బైబిల్ గ్రంథములో ఏ రీతిగా గోధుమ గింజను ఏర్పరిచాడు అని మనం గమనించినప్పుడు, బైబిల్ గ్రంథములు ఆల్రెడీ ఈ అంశము నేను ఉదయ కాలం నుండి ధ్యానం చేస్తున్నాను. ఈరోజు అందులోకి చాలా శ్రేష్టమైన దినము. అది నాకు సేవలో వచ్చిన కానించి నేను ఎంచుకున్న దేవుడు నాకు ఇచ్చిన సమయము మంగళవారం. ఉపవాసముతో నేను ఎప్పుడూ కూడా ఉండటం జరిగింది. ప్రియులారా, ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడు ఈ వాక్యం ఇస్తే బాగుండని. నా జీవితానికి మరొకసారి పునర్జన్మం ఎత్తిన తర్వాత సేవకుడిగా ఈ నెలలో 30 సంవత్సరాలు అయింది నీ సేవా పరిచర్లోకి వచ్చి. అందు నిమిత్తము దేవదేవుడు మీ మధ్య నన్ను నిలబెట్టినందుకు దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఇక్కడ గోధుమ గింజ అనే మాటను చదువుతున్నప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి మనం ధ్యానం చేస్తే, చదువు అమ్మా. అందుచేత జనులు వినురి, యోహాను సువార్త 12వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాటలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ప్రియులారా. అయితే నాకు ఇచ్చిన సమయము అరగంట. ఇందులోనే నేను సమయం కొన్ని విషయాలు, కొత్త విషయాలే చెప్పాలని దేవుడు అందించాడు. ఆ విషయాలే దేవుడు నడిపిస్తే నేను మీతో మాట్లాడతా. సమయమును బట్టి నేను అతిగా ఎక్కువగా మాట్లాడను. దేవుని యొక్క వాక్యంలో ఏదైతే మనతో మాట్లాడుతుందో అదే మాట్లాడాలి. ప్రియులారా, మొదట ప్రశ్నతోటి మొదలు పెడదాం దేవుని వాక్యం ద్వారా. ప్రియులారా, చాలా మంది వాక్యాన్ని చదువుతున్నారు కదండి. వాక్యం చదువుతున్నప్పుడు మీరు వాక్యం గమనిస్తూ చదువుతారు. చాలా మంది వాక్యము మిమ్మల్ని చదువుతుందా? వాక్యము మీరు చదువుతున్నారు, వాక్యాన్ని దైవజనుడికి అందిస్తారు, మీరు చదువుకున్నారు, కానీ వాక్యం మిమ్మల్ని చదువుతుందా? ఈ దేవుడు అడగమని ప్రశ్నించాను నన్ను. వాక్యం చాలా మంది చాలా రకాలుగా చదువుతారు. ఈ వాక్యము మిమ్మల్ని చదువుతుంటే అప్పుడు ఏం జరుగుతుంది? నేను ఆకారంలో మీకు దాని వివరణిస్తా. అయితే ప్రియులరా, ఈ గోధుమ గింజ భూముల పడి చస్తే అది ఫలిస్తుందన్నారు. అయితే ప్రియులరా, ఇక్కడ మనం గమనించాలి, వాక్య గ్రంథంలో దేవుడి కడవర దినాల్లో దైవజనులకి ఈ మాటలు ఎందుకు ఇచ్చాడు, ఈ మాటల్లో ఎందుకు ఈ మాటలు మనకి అందించబడ్డాయి. చాలా మంది చాలా రకాలుగా వాక్యాలు చెప్పారు, చాలా రకాలుగా మాట్లాడారు. దేవుడు వారికి ఇచ్చిన నడిపిని బట్టి, వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి, వారికి అందించిన జ్ఞానం బట్టి చాలా చక్కగా, చాలా ఉప్పులంగా దానికి అర్థమైన రీతిలో అందించారు. ప్రియులారా,
వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనం చదువుతుందని ఎంతమందికి తెలుసు? వాక్యము మనం చదువుతున్నప్పుడు వాక్యం మనల్ని చదువుతుందని ఎంతమందికి తెలుసు? చాలా మంది మౌనమే అంగీకారం అంటే కాదు, కొన్ని విషయాలు మీరు అందించండి. ఇంకా దేవుడు అందించగలదు. దైవజనుడు అంటే చాలా గొప్పగా వాడుకుంటాడండి. మా గురువులు మాకు నేర్పుకున్న మాట, ఆయన మీతో చెప్పింది చేయుడి అన్నారు. మాకు మొదటగా సేవకులుగా మొదటగా నేర్పింది అంటే ఆయన మీతో చెప్పింది చేయుడి. దేవుడు ఏమి చెప్తున్నాడో అదే చెప్పాలి, అదే ప్రకటించాలి. నా గొప్ప కోసమో లేకపోతే నా ఆధిక్యం పెంచుకుంటాక ప్రకటించడం కుదరదు. వాక్యం మీరు గమనించినప్పుడు అవి అందులో ఉన్న అక్షరాలను, అందులో ఉన్న ఒత్తులను, అందులో ఉన్న వాక్యము మిమ్మల్ని చదువుతుంది ఎంతమందికి తెలుసు? ఈ వాక్యము మిమ్మల్ని చదువుతున్నప్పుడు, అది మీరు గమనించినప్పుడు ఈ వాక్యము ఎంతవరకు మిమ్మల్ని నడిపిస్తుందని తెలుసు. ఇలా గోధుమ గింజ అది భూమిలో పడినప్పుడు, అది చచ్చినప్పుడు అది ఫలిస్తుంది అన్నాడు. అంటే ఈ లోకంలో చాలా రకాల మనుషుల్ని ఇది చాలా రకాలుగా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న దేవదేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక మనిషిని పోలి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. దేనిని మార్చుకోవాలంటే 19వ వచనం చదవండి ఒకసారి. అమ్మా చదవండి. అది ఒట్టుకొని ఉండను, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించండి. దేవుని యొక్క వాక్యము ఈనాడు ప్రపంచానికి ప్రకటించేది ఏంటంటే, నీవు లోకములో ఒక ప్రయాణ యాత్రికుడిగా ఉన్నావు. ఆ ప్రయాణం ఎంతవరకు కొనసాగిస్తున్నావు, ఎంతవరకు నడుస్తున్నావు, ఎంతవరకు మాట్లాడుతున్నావు, ఎంతవరకు ఆలోచిస్తున్నావు, ఎంతవరకు నీ ప్రయాణ నిమిత్తము నడవగలుగుతున్నావు అనేది ఒకసారి మనం ఆలోచించుకుని నడవాలి. ఒక కవి అన్నాడు, మీకు చాలాసార్లు చెప్తున్నా, మరలా చెప్తాను. ఎందుకంటే వాక్యము మన ముత్తాతలతో మాట్లాడింది, మన తాతలతో మాట్లాడింది, మన పితరులతో మాట్లాడింది, మన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది, ఇప్పుడు మనతో మాట్లాడుతుంది, తర్వాత మన పిల్లలు వారి పిల్లలతో మాట్లాడుతుంది. నేను రాకడ ఆలస్యమవుతూ కొన్ని సూచనలు జరుగుతాయని దేవుడు ఇప్పటికే మనకు కనబడుతుంది. లేఖనం చెప్తుంది, లేఖనం ప్రకారంగా నడిచిన వారు దాని నిమిత్తం ప్రార్థన చేయగలుగుతున్నారు, దాని నిమిత్తం విజ్ఞాపన చేయగలుగుతున్నారు. తండ్రి ఏంటి పరిస్థితి అని మొరపెట్టిన వారు కొందరు, ఎదురు చూస్తున్న వారు కొందరు, ఎందుకు ఇలా జరుగుతుంది తనలో తను ప్రశ్నించుకుని మారవటాకు అవకాశం కలిగిన వారు కొందరైతే, మారలేక ఇంతే నా బ్రతుకు అనుకునే వారు మరో కొందరు. ఇది ఎవరికి కలుగుతుందంటే కేవలము మనుషులకు మాత్రమే. ఎవరికండి? మనుషులకు మాత్రమే కలుగుతుంది. ప్రియులరా, ఇది చావకుండానన్నట్లే ఏమి చంపేసుకోవాలి మనుషుల్లో? తన ప్రాణమును ద్వేషించువాడు అమ్మా నిత్య జీవ కొరకు వాణిని, అంటే దేనిని కాపాడుకోవాలి? తన ప్రాణాన్ని అంటే ఏంటి? నీ ప్రాణాన్ని చంపేసుకోమని కాదు, నీ ప్రాణములో శరీరములో ఇముడి ఉన్న ఏమిటి కోరికలను. అంటే దేవుడు ఈ లోకంలో జీవించడానికి స్వేచ్ఛనిచ్చాడు కదండి, స్వేచ్ఛ ప్రకారంగా బతకమన్నాడు కదండి అని మీరు అనుకోవచ్చు. బట్ కానీ జీవించవలెక్కన ఒక మార్గం ఉంది కదా. ఏమండి, కొందరు మంచి దారిలో వెళ్ళాలనుకుంటారు, ఎవడు అంటే లేదు ఇలాగెళ్తే త్వరగా వెళ్ళిపోతాం అంటాడు. అడ్డదారులు వెతుక్కుంటూ ఉన్నవారు. ప్రియులరా, ఎందుకు ఈ మాట నేను చెప్తుండే, మనిషిలో ఏంటి గోధుమ గింజ అనే మాటను వాక్యముతో నిన్ను దేవుడు కట్టాలనుకున్నాడు, వాక్యముతో బలపరచాలనుకున్నాడు, వాక్యముతో ఆయన నిన్ను దీవించాలనుకున్నాడు, వాక్యముతో నిన్ను కట్టి పరిశుద్ధపరిచి దీవించి ఆదరించి ఆయుధపరిచినప్పుడు ఏంటి గొంగల పొరుపు సీతాకోకు చిలికైనప్పుడు దాని రంగులు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి. అన్ని రకాలమైన రంగులు, అన్ని రకాలమైన విధానాలు, అన్ని రకాలమైన ఆలోచనలు, అన్ని రకాలమైన పద్ధతులు దేవుడు నీలో చూడదలుచుకోలేదా? చూడాలనుకుంటారు కదండి. నీలో ఉన్న నీ మాట తీరుని బట్టి చాలా మంది అంటారు చిన్నప్పుడు, ఇది చాలా మాట్లాడుతున్నాడండి. నేను చాలా మంది వర్క్ చేసేటప్పుడు చాలా మంది గృహాలకు వెళ్తాను. ఆ చిన్న పిల్లలు మాట్లాడినప్పుడు నేను ఆటోమేటిక్గా నా సెన్సాలను బట్టి, నా సెన్సాలు ఇచ్చిన ఆలోచన బట్టి ఏమంటే ఇతను ఆలస్యంగా పుట్టాడా అని అడుగుతారు. అవును అంటారు. ఎందుకంటే ఆలస్యంగా పుట్టిన పిల్లలకు దేవుడు నువ్వెప్పుడు పుట్టవలసిన వాడు అప్పుడు పుట్టకపోతే నువ్వు ఆలస్యంగా పుట్టినా కానీ నీకు ఇవ్వాల్సిన జ్ఞానము నీకు ఇచ్చేస్తాడంటండి.
అందుకే చిన్నపిల్లలు ఓ 10 సంవత్సరాలు పుట్టిన తర్వాత ఓ 15 తర్వాత పిల్లలు కలిగిన వారు మాట్లాడే మాటలు ఎలాగుంటాయంటే మనకు చిక్కవండి, అంత చిక్కవండి. ఎందుకంటే దేవుడు నేను దీవించాలనుకుంటున్నాడు. ఆ బిడ్డ నీకు ఇవ్వటానికి నేను సరి చేసిన తర్వాతే ఆ బిడ్డ నీకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియరా, ఈ రోజు నీ 2 పెదాల మీద శబ్దం ఏదైతుందో అది ఎవరికి చెందాలి? మొదట ఆయనకే చెందాలి. ఇవాళ గోధుమ గింజ భూమిలో పడి చచ్చి దాని యొక్క ప్రభావం చూపిస్తుందంటే భూలోకంలో ఆయన రూపం ధరించి, ఆయన మహిమ ధరించి, ఆయన ఆలోచన ధరించి, ఆయన శక్తిని ధరించి మనిషిగా నువ్వు జీవించినప్పుడు ఆయన యొక్క విధాలను విధానమును, ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన విధేయతను, ఆయన ప్రేమను, ఆయన ఆలోచనను ఎలాగ కనపరచాలి? కొందరు మాట రూపంలో కనపరుస్తారు, కొందరు చేత రూపంలో కనపరుస్తారు, కొందరు వాక్యం రూపంలో కనపరుస్తారు, కొందరు మరొక అంటే ఎన్నో మార్గాలు. హైదరాబాద్ మరి పట్టణంలో ఉన్న భాషలు మరి ఎక్కడ లేవండి. ఇండియాలో ప్రపంచ దేశాల్లో కూడా అన్ని భాషలు కలిగిన వారు ఉంటారు. ఎందుకంటే అందరికీ అనుకూలమైన స్థలము, అనుకూలమైన భాష, అనుకూలమైన ఎవరు కూడా ప్రశ్నించేవారు ఉండరు. ఎందుకంటే ఒక భాషతో ఇక్కడ వాడా అని మనం అదే ఇతర దేశాలు అనుకోండి ఏమంటారంటే అవతల వాడిని ఏమి వాట్ హ్యాఫిన్ అని అడుగుతారు. ఎదురు ప్రశ్న ఎందుకు వచ్చారు అక్కడ కానీ ఎవరొకరు కూర్చొని మన హైదరాబాద్ లో మన ఇండియాలో ఆ ప్రశ్న ఉండదు. అందుకనే స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అయినా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా ప్రతినిధివు, నా జ్ఞానము కలిగిన వాడు, నేను సృష్టించిన వాడిని, నేను ప్రేమ కలిగిన కలగజేసిన వాడిని, మరి నాకంటూ ఏమి ఇవ్వా అని ప్రభు నిన్ను అడిగితే ఈ గోధుమ గింజను అడిగాడు కాబట్టి ఇదేం చేసింది? తనకు తాను చంపుకుని ఏం చేసింది? దేవునికి మహిమకరముగా రాబోయే తరంలో అదే ఒక్కడే గింజ కానీ కొన్ని 100 గింజలు, కొన్ని 1000 గింజలకు ఏమిచ్చింది? అభివృద్ధినిచ్చింది. తర్వాత ఇదిగో నన్ను దీవించాడు, మీరు కూడా దేవుడు దీవిస్తాడు, మీరు దీవించబడనని ఈ వాక్య యొక్క సారాంశం అండి. ప్రియరా, వాక్యం నేను చెప్పాను కదండి, వాక్యం చదివేటప్పుడు వాక్యం మనం చదువుతుంది అనుకోండి అస్సలు ఎవరిని చిన్న సలహా కూడా అడగక్కర్లా. కావలసినప్పటికీ నీ సలహా నీకు ఆటోమేటిక్గా దేవుడు జ్ఞానాన్ని తట్టులేపుతాడు. చప్పుడు చేస్తున్నట్టు డప్పు మీద, ఒక తోలు డప్పు మీద ఒక మనిషి చప్పుడు చేయగానే అది ఎన్ని రకాలుగా వాయించగలడో ఆ వ్యక్తి చేతి మీద ఆధారపడి ఉంటుంది. వాడు ఆలోచనతో ఏం చేస్తాడంటే దాన్ని వాయిస్తుంటాడు ఎన్నో రకాల. దావీదు తెలుసు కదా, ప్రభుని సొలొమోను రాజుని ఏ రకంగా మరి దురాత్మ కలిగిన వాడిని కూడా ప్రశాంతంగా జీవింపచేసాడు. కొనేదంటే వాయిద్యాలు, గిటారితో అంటే తన ఏళ్ళతో, తన 2 చేతులతో దేవునిని ఏ రకంగా కనపరచగలడు, తన హృదయముతో ఏ రకంగా దేవుని ఆనందపరచగలడు, తన ఆలోచనతో దేవునిని ఏ రకంగా ప్రకటించగలడు, దాని ఆలోచనతో దేవునిని ఏ రకంగా నువ్వు సాటించగలవు. ప్రభు నిన్ను ఎంచుకున్నాడండి. మా దేహం మన రూపం ఏదో సామాన్యమైన రూపం అనుకుంటున్నారా? సృష్టి యావత్తు కూడా నీకు తల ఉంచుతుంది. ఆ విషయం నీకు తెలుసా? యేసు ప్రభు మానవ జన్మం ఎత్తినప్పుడు అంట, యేసు ప్రభు భూలోకి చిన్న బాలుడిగా వచ్చినప్పుడు భూమి కేరింతలు కొట్టిందండి. ఇది 2వ సారి చెప్పడం ఈ మాట నేను కదా. ఎందుకు కేరింతలు కొట్టింది? మాకు ఆనందం వచ్చింది, మాకు తిరిగి లేదు అనుకున్నారు. కానీ దేవుడు యేసు ప్రభు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు, ఆయన ప్రాణం విడిచినప్పుడు భూమి ఏం చేసింది? వణికిందండి. తన దేవుని కుమారుని తన కుమారుని లోకానికి పంపించినప్పుడు భూమి ఏంటి ఇలా చేశావు, నా కుమారునికి ఏంటి పరిస్థితి అని అడుగుతాడేమో. ఆ ప్రశ్న మనలో ఉందా మన దగ్గర? దేవుడు లోకంలో మనను ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా మన భూలోకంలో జన్మించాడు. మనం చేయవలసిన పనులు మనం చేస్తున్నామా? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఆనందంగా ఎంజాయ్ చేయము అనుకుంటున్నామా? పర్లేదు, చేయండి, సంతోషంగా ఉండండి. 60 ఏళ్ళు వచ్చినాయా, 70 ఏళ్ళు వచ్చినాయా, 40 ఏళ్ళు వచ్చినాయా, 20 ఏళ్ళు వచ్చినాయా, 10 సంవత్సరాల బాలుడు జ్ఞానము కలిగిన వాడైనా కానీ నీవెవరు విధేయతగా ఉండాలి? నిన్ను సృష్టించిన నీ దేవునికి. నా మాటలు కాదండి, దేవుడు మాటలండి.
నేను కాదని ప్రకటించి ప్రభువే. అందుకని అన్నాను, ప్రభువా నీ దాసుడైన మాటలు నేను చెప్తే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు, నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి? ఆయనే మాట్లాడాలి. నేను మాట్లాడితే మర్చిపోతారు. మన ఆలోచన ఎంత శక్తిమైనది తెలుసండి. ఆలోచనకు పొద్దున పెడతానంట, అది దేవుని వాక్యంతో నేను ముందు చెప్పాను కదా మీకు. దేవుని వాక్యము మీరు చదువుతున్నప్పుడు, వాక్యం మిమ్మల్ని చదువుతుందని మీరు గమనించినప్పుడు, ఆ వాక్యం అంట మెదడును టచ్ చేస్తుందని నేను చెప్తూ ఉన్నాను కదా. దేవుని వాక్యం బలము గలది, సజీవ గలది, రెండంచుగల వాడికల ఖడ్గము, ఎటువంటి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించిన మట్టుకు దూరుచు హృదయ తలంపులను ఆలోచింప చేయించిందంటే వాక్యము నిన్ను బలపరచడానికి ఎదుగా అనేక రకాలుగా ఉంది. సంస్కృత గ్రంథాల్లో చాలా రకాలుగా క్రియలు, చాలా రకాలుగా మాట్లాడు. అప్పుడు ఏమన్నారు, చాలా నడుస్తుంటే మాట్లాడారు, ఇడు సాగాడు అంటే ఎందుకు అనేవారంటే, అవతల వాడు విశేషంలో నేను పెద్దవాడిని అవుతున్నాను అనే ఒక ఇంటిమేసుడు పొడుపు కథ రూపంలో చెప్పేవారు మనుషులకి. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తున్న మాటను మనం గమనించినప్పుడు ఇర్మియా భక్తుడు ఏమన్నాడు అక్కడ? యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించింది. ఈ 2025 సంవత్సరంలో మీకు చెప్తున్నానండి ఆయన. ఏమని? నేను గ్రహింపు చేసింది ఏమన్నాడు అక్కడ? ఆయన వారి క్రియలను అయితే చూడండి, వదకు తేబడుతున్న సాధువైనా అంటే ప్రభువు నీ కొరకు ఏ రకంగా వచ్చాడు, పరలోకం చూస్తున్నాడు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలాగుంటారో, ఏమని గ్రహిస్తారో, ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో. ఏమండి, మాటలో నాకు పాట గుర్తొస్తుంది, పాడతాను, ఖచ్చితంగా పాడాలి పాట. రాకడ నెహ్రాయిలు బండి వచ్చుచున్నది, అదిగో వచ్చుచున్నది. రాకడ నెహ్రాయిలు బండి వచ్చుచున్నది, అదిగో వచ్చుచున్నది. సిద్ధపడు మా సంగమా, ఎదుర్కొను మా సంగమా. ఏమొస్తుందంట? రాకడనే రైలు బండి వస్తుందంట. మరి మన దగ్గర ఊరు వెళ్ళాలంటే టికెట్కి రిజర్వేషన్ కావాలి, కానీ పరలోకం వెళ్ళటానికి రిజర్వేషన్ మనకుందా? ఆ రిజర్వేషన్ ఏంటంటే మోకాలు ప్రార్థన. నీ రిజర్వేషన్ ఏంటి తెలుసా? నీ మోకాలు ప్రార్థన. మన పిల్లలకి ఎప్పుడైతే మోకరించడం నేర్పామో అదే నీ రిజర్వేషన్. తల్లిదండ్రులుగా మీరిచ్చే రిజర్వేషన్ మీ పిల్లలకి. నీ మొఖాలు ఎక్కడ సాక్షి ఇస్తాయంట? ఈ భూలోకంలో సాక్ష్యం ఇస్తాయండో నీ మొఖాళ్ళు. పరలోకంలో తిరిగిలే వెళ్ళిపోయి. ఇప్పుడు ఆ డోరు ఎలా తెరిచింది లోపలికి రమ్మని, అలాగే పరలోక ద్వారము తెరిచుంటదంట. ఎందుకంటే నీవు మొక్కరించి ఎవరిని వేడుకున్నా, తండ్రి నా స్థితిగతులను సరిచేవా, నా మాట తీరుని సరిచేవా, నా ఆలోచన తీరు సరిచేవా. ఇదిగో గోధుమ గింజ భూమిలో పడి చచ్చిందంటున్నాడు కదా ప్రభు. అయితే నాలో ఉన్న స్వార్థము, నాలో అసూయ, నాలో అక్రము, నాలో అబద్ధము, నాలో మోసము, నాలో దగ, నాలో లేనివన్నీ కూడా ఉన్నాయి ప్రభు, నన్ను ఏలుబడి చేస్తున్నాయి. దానిని అంచుకుని నేను నీ బిడ్డగా ఏం చేయాలి? ఫలించాలి, అనేకులకు సాక్షిగా ఉండాలి. అండి, ఈ వస్త్రం తెల్లగా ఉంది, అనేక రంగులు కలిగిన వస్త్రాలు తొడుగుతున్నాం. కొన్ని వస్త్రాలకు కొన్ని గుర్తులు ఉన్నాయి, పెద్దవారు ఇచ్చారు. ఏంటి? తెల్ల వస్త్రం, తెల్ల పెయింటు, తెల్ల రంగులు, తెల్లగాన్ని మనం అన్ని వేసుకుంటే ప్రశాంతక వాతావరణం అంటారు. మరి లోకముల కంటికి కనపడుతున్న ఈ ప్రశాంతం కొరకు, హృదయం కనపడిన ప్రశాంతం కొరకు మనం వెతకలేకపోతున్నామే. ఏమంటున్నాడు అక్కడ? దావీదు అన్నాడు, దావీదు చిన్నవాడా, లేనివాడా, పేదవాడా? కానే కాదు, కానీ దేవుని హృదయానికి అనుసరుడై ఉన్నాడు, దేవునికి హృదయాన్ని గెలుచుకున్నవాడై ఉన్నాడు. ప్రియులారా, మనము ఏనాడైనా, ఏ రోజైనా, ఏ క్షణమైనా, ఎప్పుడైనా, జ్వరం వచ్చినప్పుడైనా, కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడైనా, ఏమంటే బలహీనత వచ్చిన ప్రభువా అని పిలిచావా? అలాగా పిలిచుండే నీ పక్కనే నేనున్నానమ్మా అంటాడు. ఆ ఉనికిని మీరు గమనించగలుగుతుంటే ప్రియులారా, వాక్యము మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు ఆ ఉనికిని మీరు గమనించగలరు. వాక్యం మనం గమనించలేదుకోండి, దైవజనుడు చదవమన్నాడు, మనకు వచ్చు కదా, ఎవరు వాక్యం చదువు పోటీ పడి చదువుతాం, కానీ ఆ పోటీ పడితనంలో వాక్యము నేను గమనిస్తానని మర్చిపోతున్నారేమో. ఇది మాత్రం చాలా జాగ్రత్త. ఏమంటే ఊరెళ్ళేవాడు బట్టలు ఎట్టుకెళ్ళకుండా వెళ్ళిపోతాడా? 4 జతలు ఎక్కువ ఎట్టుకెళ్తాడు. ఎందుకంటే ఊర్లో మనం 4 రోజులు ఉండవలసి వస్తుందని.
కానీ వాక్యం చదివితే ఏదో ఒక వచనము, ఏదో ఒక అక్షరము, ఏదో ఒక నిన్ను నీ హృదయాన్ని కడుగుతుందని మాత్రం గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ ఏమంటది? ఈ గోధుమ కింద తనకు తాను చంపుకునంట ఎవరికి మహిమకరంగా మారిందంట? దేవునికి. ఆ వాక్యం నీకు ఇస్తుంది, వాక్యం నీకు అందిస్తుంది. వాక్యం నేను బలపరచాలని చూస్తున్నప్పుడు నీళ్లు మట్టి ఉంటే కడుగుతుంది, ఏదున్నా కడుగుతుంది. మట్టినే కడతదని అనుకుంటుందా నీళ్లు? నీరు దేని సాదృశ్యం? పరిశుద్ధాత్మక సాదృశ్యమని ఈనాడు పుట్టిన మొదలుకొని రేపు ఈ క్షణం పిలుపునందుకున్న వారు అందరికీ తెలుసు. కానీ దాని యొక్క విలువను మనం తెలుసుకోలేకపోతాం. ప్రియులారా, మాట్లాడుతున్నాడు కానీ నా సమయం చూస్తే చాలా వేగంగా కనబడుతుంది. ప్రియులారా, ఏమంటున్నాడు వాక్యంలో? దేవుడు చెప్తున్నాడంటే కొన్ని వాక్యాలు మనం చూద్దాం. చూసి మీరు రాసుకోండి. ఏమైనా మీరు అవసరం ఉంటే దాని యొక్క భావన తెలుసుకుంటే ప్రయత్నించేయమని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ అన్నాడు తలుపు తట్టుచున్న దేవుడు ఈ పక్కనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. అందుకనే పాటలు చాలా మంది పాడుతున్నారు. ఏమని? తలుపు యొద్దనే యేసు ప్రభు ఉన్నాడు. చాలా పాటలు పాడొచ్చు, కానీ సమయం పాటలు పాడితే సమయం పాటలకి మరి వెళ్ళిపోతుంది. అందుకనే ఒక పాట అనేది మానవుడు శ్రమనందక దైవ మానవుడు కాగలడా. ఇదైతే ఖచ్చితంగా నేను పాడతాను, ఎందుకంటే దాని యొక్క భావం మీకు అర్థం అవ్వాలి. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలాడు. కానకబడినా అంటే కానకబడిన మేలియదును సుమే. ఇది పద్యముతో పాడవలసిన పాట. అంటే మానవుడు శ్రమను అందకుండా దైవ మానవుడు ఎట్ట కాగలడు అంటే, శ్రమలో మనము శ్రమలే హారం, శ్రమలే శృంగారం, శ్రమలే శ్రీకారం, శ్రమల వలన సకల వనిత. ఏం కలుగుతుందంట? శ్రమల వలన సకల వనిత. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, ప్రభువా అని పిలిస్తే 70 సంవత్సరాలు చేసిన పాపం క్షణములో దేవుడు తీస్తాడని వాక్యం లేఖనం చెప్తుంది. చదువుతాం వాక్య గ్రంథంలో. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. త్వరగా తీస్తే మీరు రాసుకుని లేకపోతే చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 33వ వచనం. అయితే అతడు తలక పైకెత్తమ్మా. అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి నిన్ను నేను ఎరగనని. ప్రియులకి ఒక మాట మీకు గుర్తొస్తుంది, చెప్తాను ఖచ్చితంగా. వాక్యం చదువుకున్నారు కదా. అయితే ఇక్కడండి మన సిలువ జ్ఞానాల్లో ఉన్నాం, సిలువ సమయంలో ఉన్నాం కాబట్టి ఈ మాటని ఖచ్చితంగా వాడాలి. మీకు మరి ఎవరైనా చెప్పుంటే మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు అనుకోండి. అయితే ప్రియులరా, ఇక్కడ ఏమండి కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్కన ఒక దొంగ ఉన్నాడు. దానికంటే ముందు ఈ యొక్క దొంగలు ప్రభుని ఎప్పుడు ఎరగలేదు, ప్రభు వాక్యం ఎప్పుడు వినలేదు, ప్రభు మాటలు ఎప్పుడు వినలేదు. ఏమండి, ఇది తర్వాత సబ్జెక్టు. మొదటి సబ్జెక్ట్ ఎవరండి? పిలాతు భార్య ప్రభుని ఎరిగిందా? కాదు. పిలాతు ప్రభుని ఎరిగిన వాడా? కాదు. వీరు ప్రభువుకి సాక్షిగా ఉన్నారండి. లేఖనం చెప్తుంది, నేను కాదు చెప్పింది. ప్రభువుకు సాక్షిగా ఉన్నారు. ఎందుకంటే ఈ వాక్యం నువ్వు చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్బా అన్యులైన వారు బైబిల్లో గ్రంథంలో అన్యులు 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 అని రాయబడిన ఈ మాటలు. అన్యులు అంటే ఏంటి తెలుసండి? నేను పుట్టి క్రైస్తవుడిని, నేను పుట్టి క్రైస్తవు, నాకు ప్రార్థన వచ్చు, ఎన్ని రకాలుగైనా నేను ప్రార్థన చేయగలను అనుకునే వారికి ఇక్కడ ఏమన్నారు తెలుసా? అన్యులు అనే మాటలో వీళ్ళు ఏమంటే పిలాతుకు దేవుడు కనపడి ఏమంటున్నాడు? కనపడి మాట్లాడాలా, చూపించాడు ఆయన రూపం ఏంటో అని స్థితి ఏంటో చూసింది పిలాతు భార్య. వెంటనే కంగారు పడింది, భర్త కౌరు పంపించేసింది. వెంటనే భర్త ఏమిటి అని అన్నాడు. అయ్యా ఇలాంటి పరిస్థితి. వెంటనే ఉలిక్కిపడ్డాడు, ఇదేంటి అని అయిపోయింది. అప్పుడు వచ్చాడు, ఆలోచించడం మొదలుపెట్టాడు, అడుగుతున్నాడు తెలివిగా. అతను తెలివితేటలు పయిస్తున్నాడు. కానీ ప్రజలందరూ కూడా దేంతో నింపబడ్డారు? దురాత్మ చేత నింపబడిన వారై ఉన్నారు. ఈ దురాత్మ చేత నింపబడిన వారు ఏమైపోతున్నారు? వారికి కాబట్టి వీరిని గెలవలేము, కనీసం ఊరట కలిగిందామని అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. అయినా కుదరలేదు. సిలువుకు అప్పగించేశాడు, సిలువుకు తీసుకెళ్లిపోయారు. ప్రియులరా, మొదటగా రక్షణ పొందిన సాక్షిగా ఉన్న వ్యక్తి ఎవరంటే చెవు తెగబేయబడిన అన్యుడైన బంటుడు. రెండో వ్యక్తి ఎవరంటే పిలాతు భార్య అన్యురాలు.
ఏమండి మూడో వ్యక్తి అన్యుడైన ఏమండి పిలాతు దేవునికి సాక్షిగా ఉన్నాడు. మూడో వ్యక్తి అన్యుడు, ప్రభుని ఎరగనివాడు, ప్రభుని చూడనివాడు, ప్రభు అంటే తెలియనివాడు, పక్కనే ఉన్నాడు. కానీ ఇక్కడ అతను చేస్తున్న ఈ గోధుమ గింజ ఎలాగైతే ఏమంటే తనకు తాను చంపుకుని దేవునికి సాక్షిగా నిలబడుతుందో ఇవాళ ఈ కుడి పక్కన దొంగ అలాగే తన హృదయం అనంట పిండేసుకుంటున్నాడంట. ఆయన వైపు చూశాడు, తన జీవితం అంతా పిక్చర్ కనబడిపోతుంది. ఈ మాటకి నేను ఆపి ఒక మాట గుర్తేస్తా. 70 ఏళ్ళ వయసు వచ్చింది, అనుకోని రీతిగా మంచాన పడ్డావు. పక్కవాడిని చూస్తాడు ఇలాగే, బాబాయ్ అని పేరెట్టి పిలుస్తారు వరసలెట్టి. ఏమైంది బాబాయ్, నాన్న ఏమైంది, తాతయ్య ఏమైంది అని పలకరిస్తాడు. మాట్లేదు, కానీ చూస్తున్నాడు, ఊపిరుంది, మాట్లేదు. ఏంట్రా, పిక్చర్ కనబడుతుంది. ఈ పిక్చర్ కనబడుతున్నప్పుడు ఏమంటున్నాడు, రేపు పొద్దున నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో అది కూడా చూపిస్తున్నాడు. కన్నీరు కారుస్తున్నాయి. పడుకున్నాడు, పరుపు తడిచిపోతుంది, కింద తలగాడు తడిచిపోతుంది. నాన్న ఏంటి ఏడుస్తున్నావు, ఏం కావాలా అని అడుగుతున్నారు పిల్లలు. వారి బంధుమిత్రులు వచ్చారు, ఏదో కలవరపడుతున్నారు. నాకు ప్రియులరా, దేవుడు నీకు ఏదో ఒక రోజున చూపిస్తాడు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా, లైవ్లో వెళ్తుంది నాకు అది నేను చూసుకున్నప్పుడు నేను వీడియోలో కనపడతానని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, ఏదో ఒక రోజున యేసు ప్రభు నీ పిక్చర్ చూపినప్పుడు చూసి తట్టుకునే గుండె ధైర్యం మీకుందా? ఉంటే గొప్పవాడు డైరెక్టర్ పరలోకంలో దేవదూతలు తీసుకుపోతారు. ఈ కుడి పక్కన బంగ చూస్తున్నాడు, గుండె పిండుకుంటున్నాడు. అడగాలనుకున్నాడు, ఏ రకంగా అడగాలో ఆలోచన వెతుకుతూనే ఉన్నాడు. వెతికాడు. ఆఖరి యేసు ప్రభు చేసి క్రియలను చూశాడు. ఆఖరి నొక్కే ఒక మాట, పెద్దవాడికి కాదు, ఏమన్నాడు, ప్రభువా అని పిలిచాడు. ఇలా చూశాడు ప్రభు, నీ చిత్తం అయితే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం. వెంటనే పట్టుకున్నాడు చేయి పట్టుకున్నాడు, వెంటనే నడిచే ఎక్కడికే పరదేశికి వెళ్ళిపోయాడు. పరదేశంలో ఏం తిన్నాడు? అక్కడికి వెళ్ళి జీవవృక్ష ఫలము తిన్నాడు. ప్రభు బాధలు విన్నాడా? లేదు. మరేం చేశాడు ఇతను? ప్రభువుని చూశాడు. క్షణములో మార్పు కలిగిన క్రైస్తవ విశ్వాసులారా, క్షణమే నీకు విశ్వాసం సమయము దేవుడిస్తున్నాడు. ఒక్క క్షణములో నీ హృదయమును పిండుకోగలుగుతుంటే, ఏమండి మామిడికే పట్టుకుంటే ఏమైనా చెరిగి రసం, ఇప్పుడు మరి మన చాలా రకాల చెరిగి రసాలు వచ్చేస్తున్నాయి, పండుల కాలం కాబట్టి అది పిండుకుంటా రసం వచ్చేస్తుంది. అలాగ నీ హృదయాన్ని పిండుకున్నావైతే నువ్వు పరలోక రాజ్యం, ఇక్కడున్నా నీకు పరలోకమే, అక్కడున్నా నువ్వు చూస్తా, నీ జీవితమే పరలోకం, నువ్వు నడికే పరలోకం, నీ ప్రయాణం అంతా పరలోకం. అందుకే రాకడనే రైలు బండి నువ్వు ఎక్కగలుగుతున్నావా? ఏదో నిన్ను సూటిగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడు. ప్రియా కుమార్తెలారా, గమనించండి ఒకసారి నీ పరిస్థితి ఏమన్నా. వాక్య గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి. దేవుడు అమ్మంటున్నాడు. లోకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం, అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువమ్మా. మత్తయి సువార్త చూడండి 6వ అధ్యాయం 33వ వచనం రాయబడిన మాటలు మీరు చదువుకోండి. మీ హృదయాలకు ఏ రకంగా అద్దుకుంటున్నాయి, మీ హృదయాలని, మీ యొక్క ఆలోచనను, మీ శరీరాన్ని ఏ రకంగా ఈ వాక్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఈ వాక్యాలకు మీరు సమాధానం చెప్పండి. నాకు కాదు, ప్రభు కాదు, వాక్యం ఇచ్చిన ప్రభుని అడగరు కాక ఈ వాక్యాన్ని అడగని మీకు సమాధానం చెప్తుంది. ఏమనంటే చదవమ్మా. కాబట్టి ఆయన రాజ్యం మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినాడలా, అప్పుడు అవన్నీ రేపటిని గూర్చి చింతించుకడి, రేపటి దినము అంటే ఈ క్షణమేంటి అదే వెతకని చాలు, రేపటి గురించి ఆలోచించొద్దు. ఈ లోకంలో ఆయాసం లేని జీవితం ఏదైనా ఉందంటే అది మానవ దేహం అనండి. అలసడి ఎంత ఉన్నా సమయం 24 గంటలు ఇచ్చిన వాళ్ళు సరిపోదు. ప్రియులారా, అనుకోకండి, ఏమనుకోకండి, ఇంకా నాకు 10 నిమిషాలు సమయం ఉంది. సమయం అంటే చూడకండి, వాక్యాన్ని వెతకండి. పలానా చోట వజ్రాలు దొరుకుతున్నాయంటే మన టీవీలో చూపిస్తున్నారు కదా, కర్నూలు అటు సైడ్ వజ్రాలకి రాత్రుగా కోటేశ్వర్లు అయిపోతారని వెతుకులాడుతున్నారు. కానీ దేవుని వాక్యమును వెతుకుతే వజ్రాల కంటే విలువైనది నీ బ్రతికే, నీ జీవితమే, నీ రక్తము, నీ తరతరాలను వజ్రాలుగా మారుస్తున్న ప్రభుని ఎందుకు ఎతకలేకపోతున్నావు? ఇదే ప్రభు చింతిస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి సంవత్సరం దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడంటే దానికి అర్థం ఏంటండి ప్రియులారా?
ఈ మాటలు చదువుతున్నప్పుడు కన్నీరు కారుస్తున్నాడండి ఆయన. ఈ దుఃఖకాలం కుమారుడు 2025 సంవత్సరంలో నా వైపు చూడక ఎంతమందో ఉన్నారు కుమారుడా అని అడుగుతుంటే ప్రభువుని, అయ్యా అయ్యా ఒక్క గడియ ప్రభువా, తోటమాల అడిగినట్టు నేను నీ సేవకుడికి నేను అడుగుతున్నాను ప్రభువా అని బ్రతిమాలుకుంటే ప్రభు ఇచ్చిన ఆదరణ అండి. పిల్లరా, ఈరోజు మీతో వాక్యం మాట్లాడడానికి ఏమండి సేవకులు ఇచ్చింది, సంఘ పెద్దలు ఇచ్చింది, దేవుని ఎంతగానో ప్రాధాయపడితేనే ఈ మాటలు మీకు అందించగలుగుతున్నాను. పిల్లలు గమనించండి. యేసు ప్రభు అడుగుతుంటే సమాధానం అందముందా? ప్రభువా ఏంటి ప్రభువా అంటాడు ఒక్కొక్కసారి. అమ్మా నా కోసం ప్రార్థన చేయవంటే మనం ప్రార్థన చేయగలం? చేస్తున్నావా? నీ మోకాళ్ళు నీకు సాక్ష్యం ఇస్తున్నట్టు ఏంటి? అదే నీ ప్రార్థనే ప్రభు అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏమంటున్నాడు. మత్తయి సువార్త చూడండి 24వ అధ్యాయము 32వ వచనం, అలాగే లూకా సువార్త 13వ అధ్యాయము 6, 9వ వచనము, అలాగే మత్తయి సువార్త 18, 22 వచనాల్లో ఈ వాక్యాలు మీరు చదువుకోండి. మీ ఇంటికి వెళ్ళక ఒకసారి చదవండి. రోజుకు ఒక అధ్యాయం కాకుండా ఒక లైన్ అయినా చదవండి. అప్పుడు ఏం చేస్తుందో ఆ లైన్ నేనేమని నువ్వు ఒకవేళ పొరపాటుగా ఉన్నావేమో అది నిన్ను సరి చేస్తావు. ఒకవేళ నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావేమో, పెద్దవాడు అయినా చిన్నవాడు అయినా యేసు ప్రభు దృష్టిలో ఎవరు ఎలాంటి వారు? పిల్లలతో సమ. అందుకే ప్రభువా అని పిలగని, ఏంటి నా కుమారుడా, ఏంటి నా కుమార్తె, ఎరా అని పిలవడు ప్రభు. ఏంటమ్మా, ఏంటయ్యా అని పిలిచే ఆ పిలుపును వినండి ఒకసారి. వింటే నీ హృదయంలో ఉన్న కఠినమైన హృదయము, రాతి పట్టిన గుండు కరిగిపోతుంది. ప్రియులరా, దేవుడు చెప్తున్నాడండి ఈ మాటలు. చాలా రకాలుగా ఈ పరిశుద్ధ వారంలో దేవుడు మాట్లాడుతుంటే ఆయన ప్రకటించమంటే నా గుండు తట్టుకోలేకపోయిందండి. ఇది సత్యమండి. నేను ఏదో కావాలని గొప్పలు చెప్పట్లా. 30 సంవత్సరాలు ఎంత శ్రమపడి పరిచయం చేశాను మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసండి. నేను కొబ్బరి చెట్టు ఎక్కేవాడిని, తాడి చెట్టు ఎక్కేవాడిని, కొబ్బరికాయ ఆ మొవుల్లో కట్టేవాడిని మైకు. ప్రియులరా, ఏమండి ఒక ఇంటికి ఒక అన్యుల క్రిస్మస్ పండుగ చేయాలండి 6 శ్మశానాలు దాటి వెళ్ళాలి. కరువు దెయ్యాలను మేము చూసాం, దెయ్యాలతో మేము మాట్లాడానండి, దెయ్యాలు మేము ఎదుర్కొన్నాం. మీకు అందరికి చిన్న చూపు ఉండొచ్చు, కానీ నేను ఫస్ట్ టైంలో 95వ సంవత్సరంలో 96వ సంవత్సరం సువార్తకి వెళ్ళినప్పుడు దేవుడు దురాత్మలు నాకు స్నేహంగా ఉండేవి. మీకు అందరికీ చిన్నగా ఉండొచ్చు. ఇది నిజమంటావా? నిజమే. నాకు పరిశుద్ధ గ్రంథము లేఖను పట్టుకుని ఎవడైనా ఒక మాటను తీసినా గాని, ఒక మాటని అతిగా మాట్లాడిన కానీ అది మీకంటే ముందు నన్నే కాల్చివేయగలదు. దహించడం పక్కన పెట్టండి, కాల్చడం దహించేస్తే కొంత నరికిది పక్కనే ఉంటారు. సాల్తీలేని కనబడితే దహించి వేస్తే ఏం కనబడదు, బూడిద కూడా గాల్లో ఎగిరిపోద్ది. అటువంటి పరిచర్య చేసి వచ్చారండి నేను. ప్రియులారా, దేవుడు హైదరాబాద్కి పంపించినప్పుడు 2 బిడ్డలను తీసుకొచ్చిన నాన్న అన్నాడు, ఎవరు రమ్మంటే నువ్వు హైదరాబాద్ వచ్చావని. బాలనగర్లో నేను రాజు కాలనీలో ఉన్నప్పుడు ఏడ్చాను. ప్రియులారా, ప్రభువా ఎందుకు నన్ను సిటీకి తీసుకొచ్చా? 3 సంఘాలు కట్టాను నేను. 3 సంఘాలు చెప్పేసి వెళ్ళబడ్డా వెళ్తున్నాను. 26 సంవత్సరాలండి హైదరాబాద్ వచ్చి ఇప్పటికి వెతుకులాడుతున్నాడు. ఒక దైవజనుడు ద్వారా దేవుడు బయలుపరచాడు. ప్రియులారా, పరిచర్య కొరకైనా మరణమని జయించాను నేను. ఇవాళ మిమ్మల్ని ఏదో కన్నీటితో మిమ్మల్ని మరి కనిపించాలని, మిమ్మల్ని ఆకర్షించాలని నేను మాట చెప్పట్లా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దీనుడిని మీకులాగా డిగ్రీలు బిఏలు చదవలేదు నేను. 3వ తరగతి నా చదువు. చాలాసార్లు చెప్పాను ప్రియుల. ఎందుకు అన్నానంటే దేవుని ఎదుట వెతుకుతున్నానండి. దుఃఖము ప్రభువుని చూడగానే చంటి పిల్లడు హృదయం కరిగినట్టు గుండె కరిగిపోతుందండి. ఎందుకంటే ప్రియులారా, రాకడ కాలం ఆలస్యమైన కానీ దేవుడు తన గర్దింపును భూమి మీదకి పంపుతున్నాడు. తన గర్దింపుని దేవుడి మీద భూమి మీద పంపుతున్నాడు. గమనించండి, పరిశుద్ధ వారంలో ఇప్పుడైనా సమయం లేదని అనుకోకండి. సమయం మీకు ఇచ్చాడు దేవుడు. రేపుడు సమయం మీది కాదు, ఈ సమయమే, ఈ క్షణమే మీదనుకుంటే యేసుక్రీస్తు యొక్క ఎడల ఎంత ఆదరణ కలిగి ఉంటారు, ఎంత విశ్వాసం కలిగి ఉంటారు, ఎంత భక్తి కలిగి ఉంటారు, ఎంత భయం కలిగి ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించిన పిల్లరా. వాక్యాలు ఎన్నో రకాలు. దావీదు అంటాడు ఏడుస్తూ, ప్రభువా నా పరుపు తేలాడిపోతుంది. దేంతో? కన్నీటితో ఆయనకున్న పరుపును తడిచి దేవునికి సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఎంతో పాపం చేశాడు దావీదు కంటే గొప్పవాళ్ళు మనము. దేవుడు క్షణములేమన్నాడు? ఇదిగో నా ఇల్లంతటిలో దావీదునే దేవుడు హక్కును చేర్చుకున్నప్పుడు నీ చిన్న చిన్న తప్పులని క్షమించి ప్రభు హక్కును చేర్చుకోడా కుమార్తెలారా, కుమారుల. ఇవాళ మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాడు దేవుడు.
ఇవాళ నీకున్నది ఏది శాశ్వతం కాదు. నీ ముఖాల ప్రార్థన, నీ నోటి నుంచి శబ్దం వచ్చిన ఆ శబ్దమే దేవుని యొక్క ఆదరణ కలిగిన శబ్దంగా మారబోతుంది. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడా? నీ హృదయానికి మాటలు వినపడుతున్నాయా? తాకుతూ వేరు, వినపట్టం వేరు. ఆ హృదయానికి తాకితే దేవుడు నిన్ను ఏ రకంగా వాడుకుంటాడో ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. తలలు వచ్చండి, ప్రార్థించండి. మహోన్నతుడా, మహాగణుడు అయిన తండ్రి, వందనాలు. ఎన్నో మాటలు చెప్పాలి ప్రభా. గోధుమ గింజ ప్రభా భూమిలో పడి అది ఫలించకుండా ఉండకపోతే తనను తాను చంపుకుని నీవిచ్చిన గొప్ప మహిమను నీకు చాటించింది ప్రభా. ఈ రోజున మా ప్రియులు ఎందరో నీ బిడ్డలు ప్రభా నీ మాటలు వింటూ, నీ మాటలు ప్రభా గ్రహించుచు దొంగ సాక్షిగా ఉన్నాడు. బరబ్బా గుండెలు పగిలిపోయి, మొగసిప్పులు పగిలిపోయి పరిగెత్తులు ప్రభువా అని. తండ్రి, ఈనాడు ప్రభా నిన్ను సిలువ మీద కొట్టిన వారు, ఈనాడు సిలువకు అప్పగించిన వారు, సిలువను ఇచ్చిన వారు అందరూ సాక్షులుగా నీ ఎదుటి నిలబడిపోయారే. మేమేపటి వారం ప్రభా, నీ బిడ్డలుగా నీ సన్నిధిలో నువ్వాకొచ్చిన ఈ స్థలములో ఈ క్షణములో నీ హృదయమును అత్తుకునే బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం. వారినే మార్చిన దేవుడు ప్రభా, వారి హృదయాలు కరిగించిన దేవుడు, కఠినమైన హృదయాలను కరిగించి దురాత్మ ఎప్పుడైతే విడిచిపెట్టిందో వారిని సాక్షిగా నిలుచున్నారు ప్రభువా. దేవా, నీ ఆలోచన క్రియలను నీ బిడ్డలకు అందించి ఈ వాక్యము ప్రభా హృదయాలు అద్దుకున్నాయని నమ్ముచు నీ దాసుడని నేను నాకు ఇచ్చిన అవకాశము సమయమును బట్టి వందనాలు చెల్లిస్తూ పిల్లలను, పెద్దలను, వృద్ధులను, యవనులు అందరినీ ప్రభా ఈ చుట్టుపక్కల వినుచున్న వారందరినీ నీ ఆత్మ చేత నింపుమని, నీ దాసులను నీ సేవకులుగా నీ పరిచయం చేసిన సంఘ పెద్దలుగా ఉన్నవారందరినీ ప్రభా పేరు పేరున నేను వారి పేర్లు నాకు తెలియకపోవచ్చు కానీ వారి పేర్లు నీకు తెలుసు ప్రభా. వారి రీతిగా నీ చేతులుగా అప్పగిస్తున్నా. నీ దాసుడిని నేను చేర్చుని ఈ ప్రార్థన నీ పాదములకు ధూపముగా చేర్చుకుని నెరవేర్పులకు దాయిచ్చమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేర్చున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవదేవునికి, సమయం ఇచ్చిన దైవజనులకును, సంఘ పరిచారికులకు, సంఘ పెద్దలకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మరి అసలు విషయాలు చాలా చెప్పాలి. సిలువ గూర్చిన విషయాలు చాలా ఉన్నాయి కానీ సమయం నాకు లేదు. కాబట్టి దేవుడు రాకడాల్సిమంతే మరొకసారి దేవుడి ఎదుట నేను మరో సంవత్సరం మీ వాక్యం పంచుకుంటానని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే దేవుడు పరిచర్యను వేగంగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి నా పరిచర్య కొరకు. మరి నేను ఒక బైబిల్ మిషన్ సేవకుడిగా మరి దేవుడు ఈ స్థలానికి తీసుకొచ్చి చక్కగా పరిచర్యలు వాడుకుంటున్నాడు. రోజుకు 3 మెసేజ్లు ఆన్లైన్లో చెప్తాను. ఎందుకంటే ఒక్క నిమిషం అయితే నా పరిచర్య నిమిత్తం, నా బిడ్డల నిమిత్తం మీరు నాకేమి వద్దు, ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన, ఆ దీనిడని సాగుకుని ఒకసారి బలపరచు ప్రభు అని మీ ప్రార్థన. తల్లులారా, తండ్రులారా, ప్లీజ్ నా కొరకు చిన్న ప్రార్థన చేయండి. దేవుడు నేనేం కోరుకోవట్లా, గొప్ప పేరు కోరుకోవట్లా, నశించుకొని ఆత్మను వెతికి రక్షించాలని ఆశతో పరిగెడుతున్నాను. ఇప్పుడు చూస్తున్నాం కదా, హతసాక్షి చాలా మంది పెద్ద పెద్దోళ్ళు తోడున్నా కానీ చంపేస్తున్నారు. అలాగైనా పర్లేదు నాకు, కానీ దేవుని పని చేయాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు చెల్లిపరుస్తున్నాను.